హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో ప్రతి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ అండ్ వాటి యొక్క అప్డేట్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని జాబ్లకు సంబంధించి మనమైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్పీఎస్సీ ఏదైతే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ అయితే 2 వెబ్ నోట్లో రిలీజ్ చేసింది. అండ్ రిగార్డింగ్ దీని గురించి ఏ రిక్రూట్మెంట్ సంబంధించింది అనేది డీటెయిల్గా చూసుకుందాం. అండ్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు వాట్స్ న్యూ అని ఉంది కదా, వెబ్సైట్ మోడ్లో పెట్టుకుంటే వాట్స్ న్యూలో మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి అండ్ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి ఏదైతే సిబిఆర్టీ ఎగ్జామ్ కండక్ట్ అయిందో దాని గురించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. అండ్ అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఏదైతే క్లాస్ ఏ క్లాస్ బి ఇన్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికోసం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మెటీరియల్ ఏదైతే ఏ ఫామ్స్ అయితే ఫిలప్ చేయాలో ఆ ఫామ్స్ గురించి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. అండ్ ఫస్ట్ అక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అప్డేట్ ఏదైతే ఇచ్చారో వెబ్ నోట్ అయితే ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. అండ్ వెబ్ నోట్లో మెన్షన్ చేసింది ఏంటంటే టోటల్గా మనకు 581 వేకెన్సీస్ ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉందో దానికి సంబంధించిన 581 వేకెన్సీస్కి ఎగ్జామ్ అయితే 24/6/2024 నుంచి 29/6/2024 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ 115 సెంటర్స్ ఇన్ 19 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. అలాగే మనకు సిబిఆర్టీ ఫర్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇది మనకు అండ్ డిఏఓకి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే 30/6/2024 నుంచి 4/7/2024 వరకు అయితే జరిగింది. అండ్ ఈ టోటల్గా 104 సెంటర్స్లో 17 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 145,359 మెంబర్స్ 145,359 క్యాండిడేట్స్ అయితే అప్లై చేశారు. అండ్ వారిలో ఓన్లీ 106,253 క్యాండిడేట్స్ అండ్ 106,253 క్యాండిడేట్స్ వచ్చేసరికి డిఏఓ పోస్ట్కి అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ఇది ఒక రిలీఫ్గా చెప్పుకోవచ్చు. అండ్ కాంపిటీషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది అనేది కూడా ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి వాళ్ళు గెస్ చేసుకోవచ్చు కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉంటాయని చెప్పి. అదే మనకు అటెండెన్స్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు 24 to 29 ఫార్నూన్ మార్నింగ్ సెషన్ వచ్చేసరికి టోటల్గా మనకు అటెండెన్స్ వచ్చేసరికి ఓన్లీ 56.92 సగం 56% 57 ఇన్ అండ్ అరౌండ్ 57% మాత్రమే ఎగ్జామ్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో 56.94. అండ్ అలాగే డిఏఓ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ అటెండెన్స్ పర్సంటేజ్, అంటే చాలా తక్కువ మంది అయితే అటెంప్ట్ ఇచ్చారు ఎగ్జామ్కి. ఓన్లీ మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 34.08% అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి 33.72% మాత్రమే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇచ్చారు క్యాండిడేట్స్. సో కాంపిటీషన్ లెవెల్ అయితే తగ్గుతుంది డిఏఓకి. అలాగే హెచ్డబ్ల్యూ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా. సో క్యాండిడేట్స్ ఎవరైతే రాశారో వాళ్ళైతే స్కోర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ లెవెల్ అయితే తక్కువే ఉంది. 100% 34% అంటే మినిమం పర్సంటేజ్ మాత్రమే క్యాండిడేట్స్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇచ్చారు. ఇది మనకు డిఏ1 హెచ్డబ్ల్యూకి సంబంధించి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. అండ్ అలాగే మనకు వెటర్నరీ సర్జన్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారో ఆ సర్టిఫికేట్స్ ఏవేవో ఒకసారి చెక్ చేసుకుందాం. అది డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయనేది చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా చెక్ లిస్ట్ అని ఉంది కదా, ఇది క్యాండిడేట్ అయితే ఫిలప్ చేయాలి. ఎలా ఫిలప్ చేయాలి, డీటెయిల్స్ ఏమేమి అడుగుతున్నాం. ఫస్ట్ బేసిక్ టీఎస్పీఎస్సీ ఐడి, రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటోగ్రాఫ్ అయితే పెట్టండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు టీజీపీఎస్సీ ప్రతిభా భవన్ నాంపల్లి హైదరాబాద్లో అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఈ ఫామ్లో నెక్స్ట్ డిక్లరేషన్ ఉంది. దాని తర్వాత ఇది అఫీషియల్ యూస్ పర్పస్.
డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ హూ క్లెయిమ్ ఫీ. ఎవరైతే క్యాండిడేట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో, ఎవరైతే ఫీజు ఎగ్జంప్షన్ హూ క్లెయిమ్ ఫీ ఎగ్జంప్షన్ ఉందో వాళ్ళైతే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇలాగ మనకు టోటల్గా 15 పేజెస్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయబడింది వెబ్సైట్లో. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సర్టిఫైడ్ వెరిఫికేషన్ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్కి, వాళ్ళైతే ఈ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి గెస్టెడ్ సైన్ ఉంటే గెస్టెడ్ సైన్ అటెస్టేషన్స్ చేయించుకోండి. అండ్ మనకు వెన్యూ కూడా ఇచ్చేసింది కదా, డైరెక్ట్ టీఎస్పీఎస్సీ బిల్డింగ్, నాంపల్లి, హైదరాబాద్. సో ఇలాంటి టీఎస్పీఎస్సీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అండ్ అప్ టు డేట్ ఉండడానికి మన ఛానల్ అయితే ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మీకు కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.